అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్ సమస్యగా మొదలైన వివాదం రోజుకు మలుపు తిరుగుతోంది. అసలు సమస్యకు పరిష్కారం దక్కకపోయినా పరిశ్రమలో పరిస్థితులపై కొత్త కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. మరి ఈ కాంట్రవర్సీస్ ఎఫెక్ట్ థియేటర్ల వరకేనా లేక సినిమా కంటెంట్ మీద కూడా పడే ఛాన్స్ ఉందా? ఈ ఆలోచనే ఇప్పుడు ప్రేక్షకులను టెన్షన్ పెడుతోంది. పెద్ద సినిమాల విషయంలో ఎగ్జిబిటర్లకు పర్సెంటేజ్ ఇవ్వాలన్న డిమాండ్తో మొదలైన రచ్చ రోజుకో మలుపు తిరుగుతోంది. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి సీరియస్ రియాక్షన్ రావడంతో నిర్మాతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఆదివారం అల్లు అరవింద్ మాట్లాడిన తీరును బట్టి చూస్తే నిర్మాతల మధ్య సయోధ్య లేదా అన్న ప్రశ్న తెర మీదకొచ్చింది. ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవా, ఒక ఫార్మాలిటీ లేదా? దిల్ రాజు ప్రెస్ మీట్ తో ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. సమస్యకు పరిష్కారం ఇవ్వడం కాదు, కనీసం అందరం కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నామంటూ ఇండస్ట్రీ పరిస్థితిపై కుండబద్దలు కొట్టేశారు దిల్ రాజు. సీనియర్ నిర్మాతలే ఇలా కామెంట్ చేయడంతో ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అన్నది అర్థం కావడం లేదు. ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేము అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేము అందరం కూర్చొని మాట్లాడడానికి భయం, ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. వివాదాల కారణంగా సినీ పరిశ్రమ ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు క్వాలిటీ కాంటెంట్ మీద దృష్టి పెట్టాలన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. సక్సెస్ రేటు 2-3% కూడా లేకపోయినా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీ పెద్దలు ఒకరి మీదొకరు ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. మంచి సినిమాలొస్తే ఆటోమేటిక్ గా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. అప్పుడు థియేటర్ల ఓనర్స్ తో పాటు నిర్మాతలు కూడా హ్యాపీ అవుతారు. అందుకే వివాదాలను పక్కన పెట్టి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మీద నిర్మాతలు దృష్టి పెడితే మంచిది. ప్రెజెంట్ టాప్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మూవీని పట్టాలెక్కిస్తున్నారు. అట్లీస్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న విషయంలో క్లారిటీ అయినా ఇస్తున్నారు. కానీ ఒక్క మహేష్ బాబు మాత్రం ఈ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. భారీ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న సూపర్ స్టార్ నెక్స్ట్ ఏంటన్నది రివీల్ చేయటం లేదు. ప్రెజెంట్ స్టార్ హీరోలందరూ 2-3 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సెట్స్ మీదున్న సినిమా తర్వాత ఏం చేస్తారన్న విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. పెద్ద వర్క్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్స్ట్ సుకుమార్ సినిమా చేస్తారని అనౌన్స్ చేశారు. డ్రాగన్ షూట్ లో ఉన్న తారక్ తరువాత దేవర 2 షూటింగ్ లో పాల్గొంటారు. ఇంకా అట్లీ సినిమా సెట్స్ మీదకు వెళ్లకపోయినా అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. A22 ప్లేస్ లో చేయాల్సిన త్రివిక్రమ్ సినిమానే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ విషయంలో అయితే వరుస సినిమాలు లైన్లో ఉన్నాయి. కానీ మహేష్ విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది అర్థం కావడం లేదు. మహేష్ కూడా ఈ విషయంలో ఇలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. SSMB 29 గ్లోబల్ మూవీ కావడంతో ఈ సినిమా పూర్తయిన తరువాతే నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించాలి అనుకుంటున్నారంట సూపర్ స్టార్. సిల్వర్ స్క్రీన్ కు సంక్రాంతికి మించిన పెద్ద పండుగ మరోటి ఉండదు. అందుకే ఆ డేట్స్ కోసం చాలా ముందు నుంచి కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. తాజాగా 2026 సంక్రాంతికి బరిలో ఉండే సినిమాల గురించి అప్డేట్స్ ఫ్యాన్స్ కు కిక్కిస్తున్నాయి. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా పొంగల్ బరిలో దిగుతూ ఉండడంతో పోటీ మరింత రసవంతంగా మారింది.
2026 సంక్రాంతి బరిలో ఆల్రెడీ డేట్ లాక్ చేసిన సినిమా మెగా 157. చిరు అనిల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ను ఎట్టి పరిస్థితుల్లో పొంగల్ బరిలో దించాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి సంక్రాంతి టార్గెట్గా పనులు పూర్తి చేస్తున్నారు. అయితే అదే డేట్కు మరో సీనియర్ హీరో బాలయ్య కూడా బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. బాలయ్య కూడా 2026 సంక్రాంతిని ఏం చేస్తున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. అఖండ 2 సినిమాను దసరా బరిలోనే రిలీజ్ చేయాలని భావించిన టీం షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ప్లాన్ మార్చింది. సంక్రాంతి కానుకగా ఆ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తోంది. బాలయ్య పొంగల్ రికార్డు కూడా రిలీజ్ డేట్ మార్పు విషయంలో ఓ కారణమన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ కూడా పొంగల్ డేట్స్ మీద దృష్టి పెట్టారు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ది రాజాసాబ్ను సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్లో ఉన్నారు మేకర్స్. ఇంకా డేట్ లాక్ చేయకపోయినా దాదాపు అదే సీజన్లో సినిమా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తాజాగా ఈ రేస్లోకి ఓ యంగ్ హీరో కూడా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఒక రాజు సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు నవీన్ పోలిశెట్టి. ఇలా టాలీవుడ్లో 6 నెలల ముందు నుంచే సంక్రాంతి డేట్స్ కోసం పోటీ కనిపిస్తోంది. అడవి శేష్ కంపౌండ్ నుంచి చాలా రోజుల తర్వాత ఓ అప్డేట్ వచ్చింది. ఆ మధ్య వరుస సినిమాలతో హల్చల్ చేసిన ఈ యంగ్ హీరో తర్వాత కాస్త స్లో అయ్యారు. హరిబరిగా సినిమాలు చేయటం కన్నా కాస్త స్లో అండ్ స్టడీగా కెరియర్ ప్లాన్ చేసుకోవటం బెటర్ అని ఫీల్ అయ్యారు. అందుకే చిన్న గ్యాప్ తీసుకొని ఇప్పుడు కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్న హీరో అడవిశేష్. కథల ఎంపిక నుంచి మేకింగ్, టేకింగ్, ప్రమోషన్ ఇలా ప్రతి విషయంలోనూ తనదైన మార్క్ చూపించే శేష్ తన నెక్స్ట్ మూవీతో ఆడియన్స్ కి మరో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో డెకాయిట్ అనే మూవీ చేస్తున్నారు శేష్. చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమాలో ముందు శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల శృతి తప్పుకోవడం ఈ ప్రాజెక్టు డిలే అయింది. ఫైనల్ గా మృణాల్ ఠాకూర్ ఫీమేల్ లీడ్ రోల్ లో డెకాయిట్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సోమవారం రిలీజ్ అయిన ఫైర్ గ్లిమ్స్ టీజర్ తో సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా ఈ థ్రిల్లర్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ సినిమాతో మరోసారి శేష్ సర్ప్రైజ్ చేస్తారేమో చూడాలి. వాతావరణం చల్లబడడంతో షూటింగ్ స్పీడ్ పెరిగింది. ప్రెజెంట్ మన హీరోలంతా నాన్ స్టాప్ గా షూటింగ్లు చేస్తున్నారు. మెగా 157 నుంచి ప్రభాస్ ఫౌజీ వరకు ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూసేద్దాం పదండి. రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతుంది మాస్ జాతర. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో స్పీడ్ అందుకుంది. ప్రభాస్ హీరోగా 2 సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ది రాజాసాబ్ అజీజ్ నగర్ లో, హను రాఘవపూడి మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. క్లైమాక్స్ షూటింగ్ కోసం జార్జియాకి వెళ్లింది అఖండ 2 టీం. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ షూటింగ్ గచ్చిబౌలిలో జరుగుతోంది. ఇటీవల ప్రారంభమైన చిరు అనిల్ సినిమా షూటింగ్ మొయినాబాద్ లో జరుగుతుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres సెట్ లో కంటిన్యూ అవుతోంది. తేజ సజ్జ మిరాయ్ మూవీ షూటింగ్ అజీజ్ నగర్ లోనే సాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, నీరజకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తెలుసు కదా సినిమా షూటింగ్ బాచుపల్లి సెట్ లో జరుగుతుంది. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో తెరకెక్కుతున్న ఫంకీ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో ఫైర్ స్టేషన్ దగ్గర జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో క్లారిటీ రావటంతో అభిమానులు, ఇండస్ట్రీ జనాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బ్యూటీస్ అప్కమింగ్ సినిమాలతో తమ ఫేట్ మారుతుందన్న ఆశతో ఉన్నారు. అలా వెయిటింగ్ లో ఉన్న బ్యూటీస్ ఎవరో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడిక్ రోల్లో నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీలోనూ కొత్త జోష్ నింపారు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. చాలా రోజులుగా బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ పవన్ మూవీతో తన కల నెరవేరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఓజీ రిలీజ్ విషయంలోనూ క్లారిటీ రావడంతో ప్రియాంక, అరుళ్ మోహన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా రోజులుగా టాలీవుడ్ లో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ప్రియాంక ఓజీతో తాను అనుకున్న బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నారు. ఉస్తాద్ షూటింగ్ అప్డేట్ రావడంతో శ్రీలీల కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు. టాప్ లీగ్ ను టార్గెట్ చేసిన ఈ బ్యూటీ పవన్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత శ్రీలీల కూడా నెంబర్ 1 రేస్ లో ఫ్లాష్ అవ్వటం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇదే వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.
అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.